పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభా మీకు వందనాలు చేస్తున్నాను. మరి శ్రావణ్ బ్రదర్ కి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ని ఆశ్రయించండి, దీవించండి ప్రభా. బ్రదర్ ని తండ్రి బలవంతుని చేత బాణంగా తండ్రి యోహాను సువార్త 14:12 ప్రకారం మీరు చేయు క్రియలు శ్రావణ్ బ్రదర్ చేయాలి ప్రభా. మరి మీకంటే గొప్ప క్రియలు చేయాలి ప్రభా. పార్టిసిపేట్ చేసిన వారి జీవితాలలో మేలు ఉపకారం చేయండి ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడని, బలపరచని, స్థిరపరచని ప్రభా. ఇంకా సేవాపరచను, దీవించి ఆశించను. శ్రావణాన్ని ఇంకా బహుబలంగా వాడుకుని మీరు అక్కడ స్థిరపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Thank you. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Praise the Lord. Today's scripture is taken from book of Exodus, chapter 12, from verse 1 to 42. Sister, can you read that for us? Exodus chapter 12. Verse from 1 to 42. But let us start and we'll go according to leading where to stop, okay? Yes, Pastor. Thank you, Pastor. Now, today's Bible reading is taken from Exodus chapter 12 from 1 onwards. Hallelujah. Praise the Lord. So we are done until 42 verse, right? Yes. Praise Yes, the Pastor. Sister, that was a very lengthy passage, but you still managed to read. I appreciate that. Thank you. So I'll try to read in Telugu now. Yes, Pastor. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారు ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు మొగ్గ గొర్రె పిల్లలను ఒక్కొక్కడు గొర్రె పిల్లలనైనను మేక పిల్లలైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలను. మరి ఒక గొర్రె పిల్ల, ఏడాది గొర్రె పిల్ల అంటే ఒక 30 సంవత్సరాల యువకుడితో అది సమానం. మరి ఎప్పుడైతే దేవునికి ఏదైతే బలి ఇస్తామో మనం ఏ విధంగా ఉండాలంట, అది నిర్దోషంగా ఉండాలి. ఇట్ షుడ్ బి నో బ్లేమిష్ అండ్ నో స్పాట్. ఎటువంటి దానిపైన మచ్చ గాని డాలు గాని లేని నిర్దోషమైన మరి గొర్రెపిల్లని మరి బలి ఇచ్చినప్పుడు దేవునికి అది అంగీకార యోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ పిల్లలను తనకును కుటుంబం చాలక పోని ఎడల వాడును వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునే వాళ్ళను ఆ రోజు నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవాలను. అంటే తనకి ఎటువంటి మచ్చ గాని డాలు గాని లేని మంచి ఒక నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల అంటే 30 ఇయర్స్ యువకుడితో సమానం. అంటే సేమ్ దీన్ని దేంతో పోల్చుకుంటున్నాం మనం అంటే, యేసుప్రభుల వారు మరి 30 సంవత్సరాలు మన పరిచయం స్టార్ట్ చేసి 33 ఇయర్స్ లో 33.5 లో ఆయన పరిచయం ముగించాడు. కాబట్టి ఆయన నిర్దోషమైనది కాబట్టి అది బలికి అంగీకార యోగ్యం అవుతుంది. కాబట్టి ఆయన మన పుట్టుకలో కూడా ఎటువంటి పాపం లేదు, నిర్దోషమైన జీవితం ఆయన జీవించాడు. మరి ఒక చెప్ప కొడితే మరి ఇంకో చెప్ప పైన చూపించాడు. ఎటువంటి పాపం ఎరుగని పరిశుద్ధమైన జీవితం జీవించగలిగాడు. కాబట్టి ఆయన లోక పాపంను మోసుకుపోయి దేవుని గొర్రెపిల్లలాగా మరి ఆయన వ్యవహరించగలిగాడు. హల్లెలూయా. అదే మరి సమస్య మరి ఇప్పుడంతా చూస్తా ఉన్నాం మనం, కరోనా ఇదంతా కూడా ఉన్నప్పుడు మన గడిచిన సంవత్సరము ఒక సుమారు మార్చి ఏప్రిల్ ప్రాంతంలో దేవుడు నాకు దర్శనం చూపించాడు. అంటే ఒక మద గజం అంటారు కదా, దాని కట్లు అయినట్టుగా జనాల పైన పరిగెత్తుకుంటూ వస్తా ఉంటే జనాలు పరిగెడతా ఉన్నారు. మరి అందరు కూడా తొక్కబడుతున్నారు వాళ్ళు ప్రాణాల కోసము. మరి వాళ్ళు పరిగెడుతుంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. మరి అప్పుడు తర్వాత చూస్తే మరి ఇటువంటి ఒక తెగులు మరి రాబోతుందని మరి దేవుడు మరి ముందే చూపించడం జరిగింది. మరి ఇటువంటి సమస్య మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మరి చూస్తా ఉన్నాం. మరి మొదటి 9 తెగుళ్ళు వేరు, మరి చివరి 10వ తెగుళ్ళు వేరు. మరి స్టార్టింగ్ 9 తెగుళ్ళు వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్ అవ్వుండొచ్చు, లేకపోతే ఒక విసుగు ఉండొచ్చు, మరి ఏదైనా చిరాకు తెప్పించవచ్చు, కానీ మా ప్రాణహాని జరగలేదు. కాబట్టి ఆ 9 తెగుళ్ళు ఒకవైపు, మరి 10వ తెగుళ్ళు ఒకవైపు. మరి 10వ తెగులు వచ్చినప్పుడు మరి ఫరో మరి వాళ్ళు ఇశ్రాయేలుని మరి బానిసల నుంచి వాళ్ళు విడుదల పొంది పొమ్మని వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, సెలవిస్తాడు. కాబట్టి ఈ 9 తెగుళ్ళు ఒక ఎత్తు అయితే 10వ తెగులు ఒక ఎత్తు. మరి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు అంటే
విడుదల కోసము దేవుడు వాళ్ళకు ఒక పండుగని ఆచరించమని చెప్తాను. ఏంటి అంటే అది పస్కా పండుగ. మరి పస్కా పండుగని ఇంగ్లీష్ లో ఏమంటారంటే మరి పాస్ ఓవర్, అంటే దాటి వెళ్ళుట. ఇక్కడ జరుగుతుంది ఏముందంటే మరి ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మరి ఫలం వినట్లేదు కాబట్టి చివరిగా 10వ తెగులు నేను తీసుకొస్తాను. మరి ఇందులో మరి ఐగుప్తులు ప్రతి ఒక్క తొలుచులు మగ పిల్లగాడిని తొలుచులు కానుకుని ఒక పిల్లని నేను చంపేస్తాను మరణ దూతని పంపించినప్పుడు మరి అది వీళ్ళకు తగలకుండా మరి ఏం చేస్తున్నాం, వీళ్ళకి ఒక సైన్ చేయమని చెప్తా ఉన్నాడు. మరి ఏడాదికి నిర్దోషమైన గొర్రెపిల్లని కానీ మిగ పిల్లని తీసుకొని మరి దాన్ని వధించి మరి దాన్ని ఏది కూడా మిగిల్చకుండా మరి భుజించాలంటా ఉన్నాడు. మన్నాను కూడా దాచిపెట్టుకుని చూడండి, మరుసటి రోజుకి మరి అది పాడైపోతుంది. కాబట్టి ఫ్రెష్ మన్నా ఏ రోజు ఆ రోజు దేవుని పైన ఆధారపడాలని ఫ్రెష్ మన్నా కోసం వాళ్ళు సిద్ధపరుస్తాడు. అదే విధంగా మరి ఇక్కడ మరి రాత్రి ఆ గొర్రెపిల్ల వధించినప్పుడు మరి ఏది కూడా మిగిల్చకుండా మీరు తినేయాలా, మరి ఒక రక్తంని ద్వారబంధాల పైన పూసుకోమంటాడు. ఇది ఒక సైన్ లాగా చేయమంటున్నాం. మరి సైన్ దేవునికి సైన్ కాదు, కానీ మనుషులమైన మనకే ఒక సైన్. దేవుని ఆయన సర్వంతరే మనకి అన్ని తెలుసు, కానీ మనకు అది చూసినప్పుడల్లా దేవుడు మరి మరణ దూతని ఏ విధంగా తప్పిస్తా ఉన్నాడో మనకి ఒక జ్ఞాపకానికి రావాలి. మరి అనేక సంవత్సరాల తర్వాత మరి కుమారి ద్వారా మరి ఏ విధంగా అయితే చేద్దాం అనుకుంటున్నాడో అదే విశ్వాసం ద్వారా ఆయన ముందుగానే ఈ పాత నిబంధనల గ్రంథంలో మరి వీళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినప్పుడు మరి ఆ విడుదల కోసము ఈయన ఒక రెమెడీ, ఒక పరిహారము చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి అబ్రహాము కూడా మరి ఇస్తాడు. బలి ఇచ్చినప్పుడు మరి తీసుకోవడానికి కాదు, కానీ మరి పరీక్షించినప్పుడు మరి ఇస్సాకుని ఒక మొరయ కొండ మీద ఇచ్చినప్పుడు మరి ఆయన నిజమైన ప్రేమ నీలో ఉంది, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కాబట్టి మరి ఆయన అక్కడ ఒక గొర్రెపిల్ల ఇచ్చేస్తాడు. మరి అది కూడా చూద్దాం ఎక్కడంటే ఆదికాండము 22వ అధ్యాయము 13-14. జెనసిస్ చాప్టర్ 22 verse 13 and 14. Sister, can you read that from Genesis chapter 22 verse 13 and 14? 32 or 22, Pastor? 13 and 14. Chapter 22. 22. Okay. 22 verse 12 and 14. Yeah. And he said, do not lay your hand on the lad or do anything to him. For now I know that you fear God, since you have not withheld your son, your only son, from me. Then Abraham lifted his eyes and looked, and there behind him was a ram caught in a thicket by its horns. So Abraham went and took the ram and offered it up for a burnt offering instead of his son. Hallelujah. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే, ఫుట్ నోట్ లో చూస్తే అనగా యెహోవా చూచుకొనును అని అర్థం అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనెను అని నేటి వరకు చెప్పబడుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఆయనకి అబ్రహాంకి మరి అనేక పిల్లలు ఉన్నారు. మరి అందులో ఒక చివరి పిల్లలు మధ్యలో ఎవరినో ఇవ్వడం కాదు, లేక ఎంతో ఆలస్యంగా మరి ఒక కుమారుడు పుడితే మరి అతను అన్న ముందుగా చూసుకున్నప్పుడు లేటుగా మరి కాక కుమారుడు చాలా ఆలస్యంగా మరి వృద్ధాపంలో పుట్టిన కుమారుడు మరి ఆయనకి దేవుడు ఇస్తాడు. మరి అతని ఒక మామూలు ప్రెషస్ కదా, అందరి పిల్లలకు ఇష్టం, కానీ ఇటువంటి పర్టికులర్ సమయంలో కూడా చాలా ప్రేమించుంటాడు ఇస్సాకు. కానీ మరి దేవునికి విధేయుడై మరి ఇచ్చేయమన్నప్పుడు మరి అప్పటికి కూడా విశ్వాసంతో మరి వాళ్ళ భార్యకు కూడా చెప్తాడు, మేము మళ్ళా వస్తాం, వెళ్ళి వస్తాం అని చెప్తాడు. అంటే అది కూడా విశ్వాసంతో సాదృశ్యమే. దేవుడు తీసుకోవడం మళ్ళీ తిరిగి ఇస్తానికి ముందుగా తెలుసు అని కూడా అంటారు. కాబట్టి ఆయన ఈ మొరయ పర్వతం మీదకి వచ్చి మరి ఆయన కుమారుని బలిచ్చేద్దామని చేతి కత్తి ఎత్తినప్పుడు అబ్రహాం ఆగు అని చెప్పేసి దేవుడు ఆ పొదల్లో ఒక మొగ పొట్టేలుని మరి అక్కడ చిక్కుకొని చూపిస్తా ఉంటాడు. చూపించినప్పుడు నిజంగా నువ్వు నాకు లోబడ్డావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దీనికి మరి
దానికి ఏంటి రుజువు అంటే మరి కుమారునికి ఇచ్చేస్తావు. మరి దేవుడు కూడా మరి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మరి దానికి ఎందుకు రుజువు అంటే తన ఏకైక అద్వితీయ కుమారుడి మరి మన కోసం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఈ యొక్క అద్భుతం చూసినప్పుడు మరి అబ్రహాం ఏమని అంటున్నాడు అక్కడ? అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టడం జరిగిందంట. హల్లెలూయా. మరి దీనికి అర్థం ఏంటంటే కింద చూస్తాం, అనగా యెహోవా చూచుకొనును అని అర్థం. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమని రాస్తారు? అక్కడ యెహోవా చూశాడు అని అనలేదు, యెహోవా చూస్తాడు అని అనలేదు, కానీ అది పాస్ట్ టెన్స్ లో కాకుండా యెహోవా చూచుకొను అంటే ఎప్పటికి కూడా ఆయన చూసే దేవుడు అంటున్నాడు. మరి ఇది విశ్వాసంతో మరి అబ్రహాము చెప్పడం జరిగింది. మరి ఇది ఒక స్టార్టింగ్ 4 ఏవైతే పాత నిబంధన గ్రంథాలు ఇవన్నీ కూడా మోషే రాస్తాడు. మోషే కూడా మరి అదే పదం వాడుతూ ఉన్నాడు. మరి అబ్రహాం చెప్పిందే మరి ఆయన కూడా మరి రాసేటప్పుడు గ్రంథంలో తోరాలో ఆయన కూడా యెహోవా చూచుకొనును అని రాస్తా ఉన్నాడు, కానీ యెహోవా చూశాడు అని అనలేదు. ఒకవేళ ఆ పర్టికులర్ బలి గురించి వాళ్ళు మాట్లాడితే మరి అప్పటికే అనే సమయానికి ఒక గొర్రె చనిపోయింది, అప్పటికే దహన బలిగా మార్చబడింది, దేవుడి సన్నిధికి చేరింది. కానీ ఏమంటున్నారు? ఫ్యూచర్ ప్రెసెంట్ కూడా ఎప్పటికి కూడా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళకి అంత సమాసం ఉంది కాబట్టి ఆయన చూస్తాడు. మరి ప్రతి సమయంలో మరి ఆయన పోషించాడు, మరి ఆయనకి నడిపించాడు, దేవుడి నుంచి ఒక అద్భుతాలు పొందుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఆయన హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థాంక్యూ. అందుకే ఆయన విశ్వాసంతో హల్లెలూయా, హల్లెలూయా, థాంక్యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, థాంక్యూ జీసస్. లెట్ మీ అదే ఆయన ఆ సమయంలో కేవలము ఆ గొర్రెపిల్ల గురించి మాట్లాడితే యెహోవా చూశాడు అనాలి, లేకపోతే యెహోవా చూస్తాడు అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా చూసుకొనెను అంటున్నాడు. ప్రతి సమయంలో ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు దేవుడు ఆ సమయంలో మరి మనకి ఇచ్చేస్తాడు అన్న విశ్వాసంతో మరి ఆయన ఇక్కడ పలికించారు. నేటికి ఆ ఒక పదము మరి కొండకి ప్రాచుర్యం జరిగింది. మరి విశ్వాసంతో ఏ విధంగా అయితే పని అబ్రహాం చేశాడు, మరి అదే కొత్త నిబంధనలో దేవుడు చేసేసాడు ఆల్రెడీ. తన ఏకైక అద్వితీయ కుమారుడు మన కోసము ఎక్కడిచ్చాడు? మొదటి చూసా పాప పరిహారార్థం. దేవుడు ఎప్పుడు కూడా మరి పాపిని క్షమించగలుగుతాడు, పాపిని ప్రేమించగలుగుతాడు, కానీ అందులో పాపాన్ని మరి లక్ష్యం కాదు కానీ స్వీకరించలేడు. కాబట్టి దానికి ఖచ్చితంగా పాప పరిహారార్థం బలి జరగాలి. కాబట్టి మరి ఏం చేస్తాను ఒక సొల్యూషన్ వాళ్ళు చెప్తాను. మాకు సమస్య వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక ఏడాది మగ గొర్రెపిల్లని తీసుకొని మీరు దాన్ని వధించాలా, వధించి మరొక రక్తాన్ని మీ ద్వారబంధాలకు పూసుకోవాలన్నప్పుడు వాళ్ళు చేసి ఆ రాత్రి మరణదూత మరి బయలుదేరినప్పుడు మరి ఇశ్రాయేలు ఏ ఒక్క మనిషిని కూడా తాకలేదు, కానీ ఐగుప్తులో ఉన్న ప్రతి తొలుచులు కానుకుని మరి మరణదూత మొత్తేసింది. కాబట్టి ఎప్పుడైతే ఈ రక్తం కలిగి ఉన్నామో మరి ఇప్పుడు మరి వాక్యం చెప్పబడుతుంది, మరి అబ్రహాము నా దినములు చూస్తానని మరి ఆయన చూసి ఆయన మురిశాడంట. అబ్రహాము గాని మోషే గాని విశ్వాసంతో మరి దేవుణ్ణి యేసు వారు ముందే వాళ్ళు విశ్వాసం చూసేశారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు యెహోవా చూచుకొనెను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మగ గొర్రెపిల్ల ఏ పని అయితే చేసిందో, మన దూతను ఏ విధంగా తప్పించేసిందో కొత్త నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఆ స్థానంలో మరి యేసు ప్రభువును పెట్టేశాడంట. అందుకే యోహాన్ సాక్ష్యం ఇస్తాడు. మరి ఇక్కడ యోహాన్ సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. Gospel according to John chapter 18 verse 28. Somebody reading that for me? Gospel according to John chapter 18 verse 28. Somebody is reading, Pastor. Please read, sister. Okay, somebody is reading, I think. No, that's
Okay. John chapter 18 verse 28. 18 verse 20. Yes. 28. 28. Yes, Pastor. Yeah, 28. Yes. Then they led Jesus from Caiaphas to the praetorium, and it was early morning. But they themselves did not go into the praetorium, lest they should be defiled, but that they might eat the Passover. Should I continue or only that? Verse 39 and 40 as well. 39. Okay. 39 and 40. Yes, Pastor. But you have a custom that I should release. But you have a custom that I should release someone to you at the Passover. Do you therefore want me to release to you the King of the Jews? Then they all cried again, saying, not this man, but Barabbas. Now Barabbas was a robber. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే ఒక మరణదూత దాటిపోవాలన్నప్పుడు మరి దేవుడు మరి వాళ్ళకి పండుగను ఆచరించమని నిబంధన పెట్టేశాడో, ఈ పస్కా పండుగ ఎప్పుడైతే చేస్తా ఉన్నారో మరి వాళ్ళకి మరణదూత దాటిపోయి వాళ్ళు మరి బంధకాల నుంచి విడిపించబడి మరి వాళ్ళు స్వతంత్రులై మరి వెండి బంగారం అడిగి తీసుకొని మరి వాళ్ళకి ప్రయాణం మొదలు పెట్టారంట. హల్లెలూయా. మరి ఇటువంటి పస్కా పండుగ, ఇటువంటి పాస్వర్ ఏది ఉందో మరణదూత దాటిపోయే సమయం, ఇప్పుడు మనము కూడా జ్ఞాపకం చేసే దేవుడికి మరి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేశారు. కాబట్టి ఈ కరోనా సమయంలో కూడా మీరు కూడా ఈ పాస్ ఓవర్ ని ఆచరించినప్పుడు తప్పకుండా మనం పార్టేక్ చేస్తూ ఉంటాం. మన శరీరంలో రక్తం తీసుకున్నప్పుడు ఆయన గుణ లక్షణాలు మనము పొందుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఒక సైన్ ఏదైతే ఉందో, ద్వార బంధాలు పూసిన రక్తము చూసినప్పుడు మరణదూత ఏ విధంగా అయితే దాటిపోతా ఉందో, మరి ఇప్పుడు ఎవరైతే క్రీస్తులో బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే యేసులో బాప్తిసం తీసుకుంటారో అందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తేనే కానీ ఆధారకత మీదకి రాడు అంటే, ఇంకో వాసన చెప్తాడు, ఆత్మ లేని వాడు నావాడు కాదు అంటే, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావు, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని ధరించుకుని ఉంటావో నువ్వు ఆత్మ కలిగిన వాడు కాబట్టి, నువ్వు దేవుడు అనుమవుతావు కాబట్టి నీకు ఆ కరోనా అనేది, నీకు ఆ మరణదూత అనేది నీ వద్దకు రాకుండా నేను దాటి వెళ్ళిపోతుంటావు. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత సమస్యను కూడా అందులో సొల్యూషన్ మనకి దేవుడికి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను అంటే, వాళ్ళకి నిబంధన నిర్గమకాండంలో వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా పరిష్కారం వాళ్ళకి చూపించాడు, అదే విధంగా ఏ విధంగా అయితే అబ్రహాము గొర్రెపిల్లలు ఇద్దాం అనుకుంటున్నాడో అదే ప్లేస్ లో మొరయా పర్వతంలో ఏ విధంగా అయితే ఆ గొర్రెపిల్లల్ని ఒక ప్లేస్ లో ఇస్సాక్ ప్లేస్ రిప్లేస్మెంట్ గా యేసు ప్రభుల వారిని దేవుడు కుమారుని దేవుడు పెట్టేశాడు. కాబట్టి మరి ఈ ప్లేస్ లో జరిగిన సంఘటన ప్లేస్ వేరు, ఆ సమయం వేరు, కానీ సొల్యూషను ఆ ప్లేస్ మరి దానికి సొల్యూషన్ కూడా దేవుడు ఒకడేలా చూపిస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని పట్టుకున్నారో మరి ఆయన ఇక్కడికి మరి తీసుకొస్తారు, పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆయన ఏం చెప్తా ఉన్నాడు అక్కడ, యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, వారు కపాయ యుద్ధ నుండి అధికార మందిరమునకును యేసును తీసుకుని పోయి అప్పుడు ఉదయమాయను గనక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరమునికి వెళ్ళలేదు. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు పస్కా పండుగను ఆచరించారో, మనకు పస్కా బధించబడిన ఆ గొర్రెపిల్ల ఏ విధంగా భుజించారో, మరి ఇక్కడ యేసుప్రభుల వారిని అప్పచెప్పిన సమయము, యేసుప్రభుల వారి తీర్పు చెప్పే సమయము, అది కూడా పస్కా సమయమే. హల్లెలూయా. చూసారా, ఏ విధంగా అయితే గొర్రెపిల్ల వాళ్ళని రక్షించిందో, ఏ విధంగా అయితే అబ్రహాము ఒక గొర్రెపిల్లని ఇచ్చేసాడో, అదే విధంగా యేసుప్రభుల వారు అదే పస్కా పండుగ రోజు మరి అప్పచెప్పబడ్డాడు. హల్లెలూయా. చూసారా, పస్కాని ఆచరించినప్పుడు ఆ మరణదూత దాటిపోయింది. మరి ఇప్పుడు నూతన నిబంధనలో ఒక గొర్రెపిల్ల స్థానాన్ని, గొర్రెపిల్ల రక్తంకి కొంచెము శక్తి ఉంటుంది, మరి దానికి కానీ ఆ గొర్రెపిల్లకే అంత శక్తి ఉన్నప్పుడు మరి దేవుని కుమారుడు మరి ఏ పాపం జరిగినది మరి ఒక మనిషిలా మరి ఆయన జీవించాడు. మరి చూడండి, దేవుడు ఈ లోకాన్ని దేవునిలాగా జయించలేదు కానీ ఒక మనిషిలాగా మరి జయించాడు. హల్లెలూయా. మరి అదే దేవుని గొప్పతనం. యేసుల వారు మరి శరీరంలో రక్తంలో రక్తం, మాంసం ఒక పాలి భాగస్తులయ్యి ఆయన విజయవంతంగా
మరి శోధన జయించి అపవాదిని ఎదిరించి మన శిలువలో వాడి తలను చిత్తగలిగారు. కాబట్టి ఏవైతే పస్కా పండుగ ఆచరించినప్పుడు మరి ఇశ్రాయేలు మరి మరణాన్ని జయించారో, మరి బంధకాలను జయించారో, ఈ తెగులు జయించారో, అదే విధంగా ఒక గుర్రపిల్లకి మరి అంత సామర్థ్యం, అంత శక్తి ఉంటే యేసుప్రభువు వారు మరి దేవుని ఏకైక అద్వితీయ కుమారుడు, మరి ఆయన ఎటువంటి నిందారహితుడు, ఎటువంటి నింద లేని వాడు, ఎటువంటి మచ్చ లేని వాడు, ఎటువంటి డాగు లేని వాడు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారం జరగాలన్నప్పుడు ఒక గుర్రపిల్లని చూసినప్పుడే చెకింగ్ చేస్తారు. మరి అందులో ఏమన్నా మచ్చలు ఉందా, డాగు ఉందా, ఏదైనా పాపం ఉందా, లేకపోతే ఏదైనా మచ్చలు ఉన్నాయా చూసేసి అంత మంచిగా ఉంది ఫైన్ అని ఉన్నప్పుడు ఈ యొక్క ఎవరైతే మన పాపం చేసిన అనుకుంటున్నారో పాప పరిహారం కొరకు ఆ గుర్రపిల్ల మీద చేతులు వించి అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా విశ్వాసంతో మరి దాన్ని బలించినప్పుడు వాళ్ళ పాప పరిహారం జరిగేది. అదే విధంగా తలంపుల్లో కూడా పాపం చేశారేమో అనుకొని మరి యోబు కూడా అలా ఆ విధంగా బలులు ఇస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఒకటే బలి అందరి కోసము యుగ యుగముల కోసం ఇచ్చేస్తాడంట. కాబట్టి అదే పస్కా పండుగలో ఏ విధంగా అయితే గొర్రెపిల్ల వధించబడ్డదో మరి యేసుప్రభువు వారు మరి అప్పచెప్పింది కూడా మరి అదే పస్కా పండుగ రోజు. చూసారా ఎంత కోయిన్సిడెన్స్, మరి చాలా ఇయర్స్ గ్యాప్, కానీ అప్పటికి మీరు విధిగా ఆచరించండి అని వాళ్ళు ఇప్పటికి కూడా ఆచరిస్తా ఉన్నారు పస్కా పండుగ. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే మరి దేవుడు ఒకటే బలిని మరి అర్పించాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే ఎవరైతే మరి నా రక్తము పానం చేసిన శరీరం విరగొట్ట శరీరం తీసుకుంటారో మరి నా మరణాన్ని మీరు ప్రాచుర్యం చేస్తా ఉన్నారు. నేను ఎందుకు శిలువ శ్రమలను భరించి మరి ఆయన ఎందుకుండా వెళ్ళాను దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు శిలువను ప్రచురం చేస్తున్నట్టు మరి అందులో మరి ఒకవేళ శిలువ నీకు దూరం కావును కాక ఆయన పేతురు అన్నప్పుడు మరి దేవుడు గద్దిస్తాడు. మరి అది అపవాది నుంచి, అపవాదికి ఇష్టం లేదు ఆయన శిలువ వేయబడదు. ఎందుకంటే పాప పరార్థం అందరూ జరుగుతుంది, రక్షణ అందరూ జరుగుతుంది, విడుదల అందరూ జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా జరగకూడదని మరి పేతురు వెళ్ళిపో అనలేదు, కానీ సాధన నా వెనుకకి వెళ్ళిపో అంటాడు. అంటే సాధనకి ఇష్టం లేదు యేసుప్రభువు వారి శిలువలో వేయడం. కాబట్టి ఏ పస్కా పండుగ రోజు అయితే మరి గొర్రెపిల్లని బలించి మరి వాళ్ళు దారబంధాలు పూసుకున్నప్పుడు మరి పరదూత వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఈ కరోనా సమయంలో మరి ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన కరెక్ట్ అదే సమయంలో పస్కా పండుగ రోజే మరి ఆయన అప్పచెప్పబడ్డాడంట. పస్కా పండుగ రోజే మరి ఆయనని మరి శిక్ష మరి ఆయనకి విధించి మన శిలువ వేయడం జరిగింది. మరి ఆ సమయమే ఒకటి కాదు, అటువంటి పండుగ కాదు. మరి అక్కడ అబ్రహాం ఏ విధంగా అయితే బలిచ్చాడో ఆ మొరయ పర్వతము, ఏ మొరయ పర్వతం పైన అయితే మరి ఇసాకు బదులుగా ఒక ర్యామ్, ఒక పొట్టేల్ని మరి బలిచ్చాడో మరి అదే ప్లేస్ లో యేసుప్రభువు వారు కూడా మరి బలి ఇవ్వడం జరిగిందంట. హల్లెలూయా. చూసారా, లోక రక్షణ, లోక పాప పరిహారం బలి జరగాలంటే ఏ పదంగా అయితే ఆ పసుపు పండుగ జరపాలో, ఏ ప్లేస్ లో అయితే అబ్రహాము మరి తన యొక్క విశ్వాసం మరి విధేయత చూపించుకున్నాడు అదే ప్లేస్ లో మరి చూడండి మనం అది కూడా చూస్తాం. ఎక్కడంటే లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనం. Gospel according to Luke chapter 23 verse 7. Luke chapter 23 verse 7. I should read Pastor Luke. Yes, ma'am. Okay. Luke chapter 3 verse 7. Then, can you hear me? Can you hear me, Pastor? Yes, please go ahead. Yeah. Then he said to the multitudes that came out to be baptized by him, brood of vipers, who warned you to flee from the wrath to come? Luke chapter 23 verse 7. 23. Oh, sorry, Pastor. Okay, I thought 23. Verse 7, yes. And as soon as he knew that he belonged to Herod's jurisdiction, he sent him to Herod, who was also in Jerusalem at that time. Hallelujah. Yes, thank you. Yes, sir. So when Jesus brought to Pilate, he said that he doesn't belong to my jurisdiction. He should be present and before Herod. Herod ఎక్కడ? యెరూషలేములో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ సమయం పస్కా పండుగ సమయమే కాదు, ఏ విధంగా అయితే మోరియా పండుగ పర్వతం పైన దేవుడు అంటాడో మరి అబ్రాహాము నిశ్చయంగా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నా, నీ కుమారుడిని నన్ను ఇవ్వడానికి వెనుదిరగక మరి ఇచ్చడానికి పూనుకున్నావు. కాబట్టి
ఇదే ప్లేస్ లో మరి నా కుమారుని కూడా ఇచ్చేస్తా, మరి దేవుడు అప్పుడే తీర్మానం చేసుకున్నాడు. మరి అబ్రహాం పిలిచినప్పుడు మరి అప్పుడు అది అవుట్స్కర్ట్ ప్లేస్, ఒక అరణ్యము లోపలికి చాలా దూరం మరి నడుచుకొని వెళ్తా ఉన్నారు. మరి అక్కడ మరి చెట్లు పొదలు ఒక అడవిలాగా ఒక కొండపైన తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ బలిమని చెప్తాడు. కానీ ఒక 1000 సంవత్సరాల తర్వాత మరి అదే మరి దావీదుకి మన దేవుడు దర్శనమిచ్చిన ప్లేస్ మౌంట్ మొరాయా. మరి అక్కడే ఆ ప్లేస్ లో మరి సొలొమోను మరి మందిరం కడతాడు దేవునికి. సో సేమ్ ప్లేస్ మౌంట్ మొరాయా, ద సేమ్ ప్లేస్ వేర్ అబ్రహాం డిసైడెడ్ టు గివ్ ఆఫరింగ్ ఆఫ్ హిస్ సన్ టు గాడ్, ద సేమ్ ప్లేస్ వేర్ David has encountered with God, the same place where Solomon built the temple is all the same. And also same place Jesus was crucified. ఏ ప్లేస్ లో అయితే అబ్రహాము బలిని కుమారుని ఇద్దామని పూనుకున్నాడో మరి అదే ఒక 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి అక్కడే దేవుడు దర్శనం ఇస్తాడు దావీదుకి. మరి అక్కడే దేవుడు దర్శనం ఇస్తాడు కాబట్టి ఆ ప్లేస్ నిమిత్తము సొలొమోను మందిరం కడతాడు. మన దేవుడు మొదటగా అబ్రహాం పిలిచినప్పుడు అదొక అరణ్యము, అదొక విల్డర్నెస్, అదొక ఫారెస్ట్, అదొక అవుట్స్కట్ ప్లేస్ లో కానీ దేవుడు ఆయన సర్వాంతర్యామి కాబట్టి అది తెలుసు దీనికి తర్వాత ఈ ప్లేస్ మరి ఏ విధంగా మార్చబడుతుంది, ఏ విధంగా అది వాడబడుతుంది కాబట్టి. తర్వాత రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందేమో, ఆ ప్లేస్ మంచిగా సిటీ అంతా అయిపోయి అక్కడ మందిరం ప్రజలు అంతా కూడా వచ్చేసి చివరికి మరి యేసుప్రభుల సమయానికి మరి హేరోదు పరిపాలనలో మరి ఆయనకి పిలాతు అప్పచెప్పినప్పుడు మరి ఆయన శిక్ష విధి ఇచ్చినప్పుడు మరి అంటారు, ఈ సమయంలో మీకు ఒక పండుగకి, ఇప్పుడు పసక పండుగ సమయంలో ప్రతిసారి మీకు మరి ఒకరిని విడుదల చేసే మనకి ఆచారం కద్దు కదా, మరి మీకు యేసుని మరి విడుదల చేయమనికి మీకు కావాలంటే కాదు, మాకు బరబ్బా కావాలంటారు. అంటే అతను నిజంగా బందిపోటు దొంగ. అక్కడ మనం ఏం చూడాలంటే బరబ్బా ప్లేస్ లో మనం అందరం ఉన్నాం. ఒక బందిపోటు ఉన్న మరి వాళ్ళు నిజంగా వాళ్ళకైతే న్యాయమే, పాపముల జీతం మరణం కాబట్టి ఒక బందిపోటుకు మరణ శిక్ష పడడము అది న్యాయమే. కానీ ఆ ప్లేస్ లో ఏ పాపం ఎరగని, మరి ఏ తప్పు మరి ఎరగని ఒక దేవుని కుమారుడు యేసుల వారు మరి ఆయన మౌనంగా గొర్రెపిల్లని ఏ విధంగా మరి వధించినప్పుడు మౌనంగా ఏ విధంగా అది ఉంటుందో ఆ విధంగా మరి మౌనంగా ఉండి మరి ఆయన శిక్షని మన కోసం భరించాడు. కాబట్టి పస్కా పండుగ ఆచరణ ముందు అదే సమయంలో యేసుల వారు అప్పచెప్పబడ్డాడు. ఏ ఒక మౌంట్ మొరాయా పైన ఏ విధంగా అయితే మరి ఇస్సాకుని ఇద్దాం అనుకున్నప్పుడు అబ్రాహాంని చూసి దేవుడు నిజంగా ప్రేమిస్తామని ఒక మరి ప్రేమన్న క్రియారూపంగా చూపించేస్తామన్నాడు. కాబట్టి విశ్వాసంతో అదే విధంగా నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని తెలియడానికి కుమారుని ఇచ్చేస్తాను. కాబట్టి ఆయన అదే ప్లేస్ లో అదే సమయంలో అదే ఒక మౌంట్ మొరాయా పైన మరి దేవుడు మరి ఆయనకి సిలువకి మరి ఆయన అనుమతిచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఒక మరణదూత దాటిపోవాలంటే ఏ విధంగా అయితే మళ్ళీ వాళ్ళు శరీరం భుజించి మరి ఏ విధంగా అయితే ఆ రక్తంని పూసుకున్నారో అదే విధంగా ఇప్పుడు మరి ఇంకా అనేక జంతువుల కంటే అనేక పక్షుల కంటే దేవుని కుమారుని ఒక రక్తం, నిందారైతే మరి రక్తం ఎంతో ప్రశస్తమైంది కాబట్టి మరి దానికి ఇంకా అత్యధిక శక్తి ఉంటది. మరి పాపం ఎప్పుడైతే విస్తరిస్తుందో కృప అంతకంటే మరి గ్రేస్ అబౌంట్ మర్చిపోరా. కాబట్టి మరి ఇప్పుడు నీ పాపం ఏదైనప్పటికీ కూడా మరి దేవుడు మరి క్షమించలేనిది, దేవుడు మరి దాన్ని తుడిచిపెట్టలేనిది కాదు. ఒకవేళ పాపం వల్ల ఒక ప్రభావం వచ్చినా కూడా మరి ఎప్పుడైతే పాపక్షమణ జరుగుతుందో మరి మీకు ఆ రోగం నుంచి విడుదల కూడా జరుగుతుంది. కాబట్టి మనము యేసుప్రభుల వారి యొక్క రక్తములో మరి మనం పానం చేసి ఆయన విరగొట్టి నలగొట్టే శరీరం సాదృశ్యంగా మనం రొట్టెనైతే బలం తీసుకుంటున్నామో అప్పుడైతే మరి ఎందులో నిమిత్తం అయితే ఆయన బాహాటంగా మరి సిలువ పెట్టాడు. గడిచిన వాళ్ళు కూడా చూసాం, మరి బాహాటంగా మరి ఇతర సర్పాన్ని వాళ్ళు ఎత్తినప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళందరూ బాగుపడతారు. కాబట్టి ఆయన బాహాటంగా మరి సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడైతే మనం లాక్డౌన్ ఉన్నాం కాబట్టి మనం ఆ శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆ శరీరాన్ని రక్తం మరి తీసుకున్నప్పుడు అందులో మనం పాలిభాగస్వం అవుతా ఉన్నాం. కాబట్టి ఏ విధంగా మరణత్తు దాటి వెళ్ళిపోయిందో అదే విధంగా అదే ప్లేస్ లో అదే టైంలో అదే సీజన్ లో మరి ఆయన పస్కా ఒక పశువులాగా మరి వివరించాడు. కాబట్టి అందుకే యోహాను సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో లోక పాపను మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల అని. అది గొర్రెపిల్లలాగా నిందారహిత మనం గొర్రెపిల్లగా వివరించాడు. కాబట్టి అది యేసు రక్తంలో ప్రశస్తమైన రక్తము, ఎటువంటి పాపం అందు లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే అంత పాలుభాగస్వం అవుతామో పాప క్షమాపణే కాదు, రక్షణే కాదు, మన పరలోకమే కాదు, ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాధిని యొక్క శక్తిని మనకి రావాలంటే మనము ఈ యొక్క శరీరంలో రక్తంలో మన పాలుభాగం అయినప్పుడు ఆయన యొక్క లక్షణాలు మరి ఎందుకైతే శిలువ శ్రమ గుండా వెళ్ళాడో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని తీసుకున్నప్పుడు మన లోపల ఈ యొక్క ఏ విధంగా అయితే మరణదూత దాటిపోయిందో ఇది తీసుకున్నప్పుడు క్రీస్తులు మరి
మనం బాప్తిజం తీసుకున్నప్పుడు క్రీస్తుని మనం ధరించుకుంటాం కాబట్టి ఈ యొక్క మరణదూత మనం దాటిపోతూ ఉంటుంది, ఈ వైరస్ అనేది మనకు దాటిపోతూ ఉంటుంది, బ్యాక్టీరియా అనేది మనకు దాటిపోతూ ఉంటుంది. కాబట్టి నీ నిమిత్తం ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తా ఉంటే నువ్వు యేసుని ధరించుకున్నావు కాబట్టి ఈ యొక్క రక్తంని శరీరం నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ నిమిత్తము ఆ ఒక బస్సు లోయలో పడకుండా ఉంటుంది. ఒకవేళ నీ నిమిత్తం ఇటువంటి మంచి మరి ఒక బల్ల తీసుకున్న అలవాటు ఉంటే మరి నువ్వు క్రీస్తుని ధరించుకుని నువ్వు ఒకవేళ ఫ్లైట్ లో ప్రయాణిస్తా ఉంటే నీ నిమిత్తం ఆ ఫ్లైట్ కూలకుండా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారగలుగుతావు. కాబట్టి ఇంతకు శక్తి సామర్థ్యాలు దేవుని శరీరంలో మనం పాలుగా ఉండకును మరి ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో మరి అర్హులం అవుతాం. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసంతో మనం గడిచిన వారు మరి నెలకోసారి తీసుకుంటున్నామో మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నామో కొంతమంది, కానీ ఇప్పుడు ఈ సమయంలో మనకి ఇంకా ఎక్కువ అవసరం కాబట్టి మరణదూత దాటిపోవాలి, కరోనా వైరస్ దాన్ని దాటిపోవాలి అన్నప్పుడు మరి ఒక ఉపాయము మనకుంది. మరి ఎప్పుడు కూడా బైబిల్లో ఎక్కడైతే మీకు అపాయాలు రావాలి కానీ ఈ యొక్క అపాయాల్లో మీకు ఉపాయము మనకి బైబిల్ మనకి చూపిస్తా ఉంది. కాబట్టి నాకు ఇటువంటి ఒక మద గజము ప్రజల్ని తొక్కి వెళ్ళిపోతున్న దర్శనం చూసినప్పుడు మరి దీనికి మరి పరిష్కారం ఏంటి ప్రభు అని అడిగినప్పుడు మరి ఆయన ఈ నిర్గమకాండం చూసి మాట్లాడాడు. మరి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా పసక పండుగ ఆశ్రయించినప్పుడు అదే విధంగా ఇప్పుడు మీరు అనేక జంతువుల్ని బలులు ఇవ్వడం అవసరం లేదు. ఒకటే మరి అన్ని జంతువుల కంటే కూడా శ్రేష్టమైన కుమారుని నేను బలి చేశాను కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేయాల్సిన ఏం లేదు, అన్ని సక్రమంగా ముగించారు కాబట్టి చివరిగా ఆయన పలికిన మాట సమాప్తం. కాబట్టి ఆయన చేసిన పనిని మనము నమ్మినప్పుడు ఇప్పుడు ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద ఫినిష్ వర్క్ ఆఫ్ జీసస్ వీ కెన్ ఓవర్కమ్ దిస్, బీ ఆఫ్ గుడ్ షేర్ బికాస్ ఐ ఓవర్కమ్ దిస్ వరల్డ్ అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనకి చక్కటి ఉదాహరణ మరి ఆయన దేవుడు శక్తి సామర్థ్యాలు ఉపయోగించి మరి లోకాన్ని నుంచి మరి ఆయన జయించలేదు, కానీ ఒక మానవుడుగా మనకున్న ఫీలింగ్స్ మనకున్న టెంప్టేషన్ అవన్నీ కూడా అండర్ అయ్యి కూడా మరి టెంప్షన్ ఆయన కూడా పడిపోకుండా మరి ఆయన మరి నిటారుగా నిలిచి యేసు ప్రభువుల వారు మరి సాతాన్ని ఎదిరించి వాడు అప్పటి నుంచి సిలువలో వాడిని ఓడగొట్టేశాడు, అంటే సిలువలో వాడి తలని చిత కొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఎవరిని మింగుతామని గర్జించి మనం తిరిగినా కూడా వాడు మింగలడు, ఓన్లీ భయపెడతాడు కానీ వాడు మింగలడు. కాబట్టి యేసులో వారు నా నిమిత్తము మరి నా ప్లేస్ బరబ్బలాగా ఉండాల్సింది నేను నా ప్లేస్ నేను తీసుకున్నాను కాబట్టి మరి ఈరోజు రోగం కానీ శాపం కానీ పాపం అన్ని కూడా మరి ఆయన భరించేశాడు. కాబట్టి ఇప్పుడైతే మనం నమ్మి విశ్వాసంతో మరి ఈ రోజు మనం సాక్రిమెంట్ తీసుకుందాం. మరి మీ ఇంట్లో ఒకవేళ ఉంటే రొట్టె కానీ ద్రాక్ష కానీ దానికి వెసులు వాడు ఉంటే తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ మీరు తెచ్చినప్పుడు అయినా సరే కూడుకొని ఇప్పుడు మంత్లీ వన్ తీసుకొని ట్రై టు టేక్ ఇట్ యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్. వెన్ వీఆర్ టేకింగ్ ది సాక్రిమెంట్ వీఆర్ ఇన్హెరిటింగ్ గాడ్స్ బ్లెస్సింగ్, వీఆర్ ఇన్హెరిటింగ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ వీఆర్ ఆయన మరణాన్ని ప్రాచుర్యం చేస్తా ఉన్నాం. మరి ఎందుని మీద శిలలో మరి ఆయన మరణించడం అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి శిలో తాలూకు అన్ని ఆశీర్వాదాలు మనకు కావాలంటే బాప్తిజం తర్వాత మనము ఖచ్చితంగా ఈ యొక్క బలలో మనం పాలు పొందుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దేవ లక్షణాలు మనం పొందుకొని శరీరము క్రమక్రమంగా మహిమ శరీరంగా కూడా మారిపోతే కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి మరణదూత దాటిపోయింది అంటే అది దేవునికి సైన్ కాదు, మనకి సైన్. అది మనం ఇదో నేను దేవుడు యేసు రక్తం నేను బాధ్యత తీసుకున్నాను, నేను ఆత్మకరంగా వాడను, నేను దేవుని వాడను కాబట్టి నా అభిషక్తుని ముట్టరాదు అని దేవుడు గర్తిస్తాడు. కాబట్టి మనము ఇది విశ్వాసం తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనలో కూడా ఉన్న శక్తి సామర్థ్యం కానీ రోగ శక్తి కానీ స్పిరిచువల్ అయితే ఫిజికల్ గొప్ప రద్దు కార్యాలు మనం చూడగలుగుతాం. మనకు తెలిసిన దైవజనుడు శ్రీలంకలో కేవలం ఈ పల్ల తీసుకొని మరి ఆయన మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని మాట వచ్చే ప్రతి మాట వల్ల జీవించిన ఒక వచనాన్ని ఎత్తుపట్టి మరి ఆయన ఇప్పటికి కూడా భోజనం చేయకుండా కేవలం ఈ రొట్టె ద్రాక్ష తీసుకొని మరి ఇప్పటికి కూడా ఆయన ఎటువంటి రోగం లేకుండా ఆయన సజావుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు కూడా మనము చివరి ప్రార్థన మీకు రెడీగా ఉంటే నేను బల కోసం ప్రార్థిస్తాను, మీరు తీసుకోండి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రెడీగా ఉంటే తెచ్చిపెట్టుకోండి. ప్రార్థన చివరి ప్రార్థన చేసినాక మనము బల తీసుకుందాం. హల్లెలూయా. మనం మిక్కిలిగా ప్రేమించిన ఆ ప్రియ పరులకు తండ్రి, హల్లెలూయా తండ్రి, ఇదిగో నాయన ఇంతసేపు వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ మరి ఐగుప్తులకి ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి శ్రమ వచ్చినప్పుడు ప్రభావ వాళ్ళు ఏ విధంగా ప్రభావ శ్రమకి బయటపడ్డారు. 9 తెగులు వచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు విడుదల పొందలేదు ప్రభావ. మరి చివరి తెగులు 10వ తెగులు వచ్చినప్పుడు వారి మరి ఏ విధంగా ఫస్ట్ పండుగను ఆశ్రయించినప్పుడు వాళ్ళకున్న దాసుల సంఖ్యలో మరి తెగిపోయినాయి ప్రభావ. మరణ దూత దాటిపోయి వెళ్ళిపోయి వాళ్ళు స్వతంత్రులుగా వెండి బంగారం అడిగి తీసుకొని వెళ్ళిపోయినారంట ప్రభావ తండ్రి. ప్రతి ఇంట్లో మరి మృత్యువు లేని ఇల్లు లేదు, అయినప్పటికీ కూడా అటు సమయంలో కనీసం మంచి నీరు అడిగినా ఇవ్వరు. కానీ అటువంటి సమయంలో అంత రోదన ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు వెండి బంగారం అడిగి అది తీసుకొని వెండి బంగారంతో వాళ్ళు నడిపించామట ప్రభావానికి స్తోత్రం. మరి ఇంత గొప్ప ధన్యత మా గుర్రపిల్లకి అటువంటి శక్తి సంవత్సరం నా కుమారుడు రక్తం మరీ ఇంకా ప్రశస్తమైంది కాబట్టి శిలువలో అన్ని చేసి నన్ను ముగించినాడు ప్రభావానికి స్తోత్రం. అందుకే ఏదో చేత మీ కృపా సింహాసనం వచ్చి ధైర్యంగా మీరు అబ్బాతాన్ని మొరపెట్టుకున్న భాగ్యం అంతా చేసిన ప్రభావ. కాబట్టి ఆయన మీ మరణాన్ని ప్రాచుర్యం చేస్తూ
ఆయన తండ్రి మీ శిలోషంలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ యొక్క తండ్రి మీ రక్తంను సాదృశ్యం ప్రభావ ద్రాక్షరసంని విరగొట్టి నిలగొట్టబడిన శరీరానికి సాదృశ్యం ప్రభావ తండ్రి ఒక రొట్టెని తీసుకొని చుండగా మాలో ఉన్న వ్యాధులు వేసిన బలిని తీసివేసిన ప్రభా ఈ యొక్క ఇస్తాన సమృద్ధి గల జీవనం దయచేయండి, మన శక్తి సామర్థ్యం ఇమ్యూనిటీ పవర్ పెంచండి. తండ్రి ప్రజలు ఏ వ్యాధితో బాధపడుతున్న ప్రభావ అన్ని కూడా అమ్ముట్టి స్వస్థపరిచిన ప్రభావ మన ముఖం కరోనా వైరస్ పేరుతో తీసివేసిన ప్రభావ తండ్రి ఎవరైతే ఐసీయూలో ప్రభావ ఐసోలేషన్ వార్డులో మరి వెంటిలేషన్ పై ఉన్నారు ప్రభావ వాళ్ళ దేవుని మీ జీవ వాయు నూతన ప్రభావ మీకు ఆమె ముట్టండి స్వస్థపరిచిన ప్రభావ మీరు అన్ని చేసిన ప్రభావ శిలలో పలికిన మాట సమాప్తం అని ప్రతి ఒక్క వ్యాధిని వేసిన ఫలితం నిశ్చయమే దేవుని భరించి వేసిన ప్రభావ మీరు పొందిన దెబ్బల వల్ల కలుగుతో స్వస్థత కాబట్టి మీరు పొందిన దెబ్బలు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థత దయచేయండి ప్రభావ, పరిపూర్ణ స్వస్థత పరిపూర్ణ విడుదల దయచేయండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభావ మీకు ఇంకా ఇచ్చిన మరి యొక్క స్వస్థత ఎప్పుడు ఎటువంటి అపవాది దొంగిలించుకున్నట్లు మీ కంచెని కాపుదల కంచెని ఉంచండి. ఎస్ లార్డ్, ఐగుప్తు కలిగిన తెగులు ఏది కూడా రాక మునిపే మనం కాపాడదు ప్రభావ. ఇంక వందనాలు ప్రభావ. తండ్రి క్రమక్రమంగా దీన్ని మీరు చేసినట్టయితే మీరు రోగ శక్తిని మహిమ శరీరంగా మేము మార్చిపోతాం. ప్రభావ మీకు స్తోత్రం అయినా మీ కాపుదల కంచెలో మరి విషపూరితం ఏది తాగినా కూడా మీకు హాని చేయాలంటున్నాం ప్రభావ, మీకు స్తోత్రం. అటువంటి గొప్ప రక్షణకు వెళ్ళాలంటే ప్రభావ మరి మీ యొక్క వాక్యం మీతో సన్నిధానం మీకు సావాసం చేసినప్పుడు క్రమక్రమంగా తండ్రి మీరు చెప్పిన అన్ని కూడా ఆచరించినప్పుడు గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప మహిమ మీరు చెడబోతున్న సేవిస్తున్న ప్రభావ మీకు స్తోత్రం. హల్లెలూయా, థాంక్యూ జీసస్. విత్తబడిన వాక్యం ఏపటి అది మరి అపవాది దొంగలించుకున్నట్లుగా అక్కడి కంచె నుంచి మీకు కాపుదలు భద్రపరచని ప్రభావ మీ యొక్క వాక్యము 30 60 100 ప్రతిఫలం విడుదలకు దయచేసి మీరు సకల మహిమ ప్రభావాలు పొందుకోమని మా పీడు రక్షకుడు మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థాంక్యూ పాస్టర్. వెల్కమ్, గాడ్ బ్లెస్ యు. డు యు హావ్ దిస్ bread and wine? Thank you pastor. Thank you. తండ్రి భూమి ఆకాశం ప్రభువా, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, మీకు విరగొట్టి నిలబడిన శరీర సాదృశ్యంగా నేను తండ్రి రొట్టెని మీరు మాకు కాల్చిన ప్రశస్తమైన రక్తాన్ని మాదిరిగా నేను తండ్రి రాక్షసుని తీసుకుని చుండగా ఏదేమైనా వెళ్తుందో ప్రభావ అక్కడ ఉన్న వ్యాధి వేసిన బలితో వెళ్ళిపోయి రోగ శక్తి పెరిగి ప్రభావ మాకు ఇస్తున్న సమృద్ధి గల జీవాన్ని దయచేయమని నీ ముఖ మరణాన్ని ప్రార్థన చేస్తూ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీరు ఇది నిమిత్తం మేము వెళ్ళినారు ఒక శిలువ తాలూకు ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయమని విశ్వాసంతో ఇది చేస్తాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ. యు కెన్ హావ్. ఆమేన్ ఆమేన్. థాంక్యూ పాస్టర్. Yes. Names sister or your brother? My husband's name is Inder Shekhar and my daughter's name is Srividya. Son-in-law is Robin. What about Sachin? Sachin. Yes. Sachin also. Sachin. Srividya, Shekhar, Robin. Okay. హల్లెలూయా. మమ్మల్ని నిఖిల్గా ప్రేమించి మా ప్రియ పరకు తండ్రి ప్రభువా ఈ సమయంలో మా సోదరి భాను సిస్టమ్ బట్టి వందలు చేసిన ప్రభు జ్ఞాన తండ్రి బిడ్డ పొంది రక్షణ పొంది ప్రభు తాను పొందిన ఈ రక్షణ ఆనందం కుటుంబం యావత్తు కూడా మనకు పొందాలని మనం ఆశపడుతుంది ప్రభు. ఈ రక్షణ అతి త్వరలో భర్తకు ప్రభు శేఖర్ గారికి దయచేయండి. అదేవిధంగా కూతురు గురించి నాయన తండ్రి వాళ్ళ అల్లుడు రాబిన్ కొరకు మరి తండ్రి కుమారుడు సచిన్ కొరకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. మీ కృప అభ్యర్థిస్తున్నాను. బిడ్డానికి పశుపతి దుష్టుల మంత్రులు తీసివేని ప్రభు రక్షణ పొందకుండా పథకం బంధించి వేసి పరిపూర్ణ స్వస్థపడుతుంది దయచేసి పద్ధతిలో ప్రభు. నీవే నిజమైన దేవుడు కావాల్సిన తండ్రి దయచేయండి. మన స్వరంధ్ర కళ ద్వారా దర్శనం మాట్లాడిన ప్రభు నువ్వే నిజమైన దేవుడు అక్కడ కావాల్సిన తండ్రి. ఈ విధంగా ప్రభు ఒకసారి మరి డౌట్ ఉన్నప్పుడు కూడా తోమాని వదిలిపెట్టుకున్నాను నేను తను తిరిగి వచ్చి మరి ఎదుగో మరి మీ చేతులు మరి గాయంలో ఉంచి నా తండ్రి అవిశ్వాసం ఉండకుండా ముందుకు సాగుతున్నాం. ఆ విధంగా తండ్రి ఏ ఒక క్రియ అవసరమైతే ప్రభావ మన దర్శనం కళ ద్వారా నన్ను మాట్లాడుతూ అతి త్వరలో ప్రభావ అని చెప్పి నేను తండ్రి డౌట్స్ లేకుండా మరి నీవే నిజమైన కృప దయచేసి అతి త్వరలో మన తండ్రి కుటుంబం అంతా కూడా మన తండ్రి బాధ్యత పొంది నువ్వే రక్షకుగా సొంత రక్షకుగా అంగీకరించి కృప దయచేసి అతి త్వరలో వాళ్ళకు రక్షణ దయచేసి మరి రానున్న రోజులు ఈ విషయాన్ని ఘనంగా ఆచరించినప్పుడు ప్రభావ కుటుంబం మొత్తంకి కావాల్సిన ఒక కృపను దయచేయమని మా ప్రియుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థాంక్యూ సో మచ్ పాస్టర్. థాంక్యూ. Praise the Lord. You surely get the Thank you. testimonies in coming days. Surely your family definitely God will encounter and you try to. Yes pastor. I won't attract. If Father won't attract, nobody comes to me. So that so very soon he's going to attract and whole family will be saved. Thank and you pastor. As a family, you shall come to Sunday worship. Oh praise God, praise God. Thank you pastor. Welcome, welcome.
God bless you. Praise the Lord. And I'm trying to close the Zoom now, and we'll go to Facebook for some time so that we Yes, can Pastor. take any request from there. Okay. Okay, Pastor. Thank you, Pastor. Thank Bye, you. God Pastor. bless you. Thank Praise the you. Lord. Praise the Lord. Okay, Pastor. God bless you all. Let me give final benediction and close. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధతకు అన్య సహవాసము ఇక్కడ కూడుకున్న మెంబర్స్ కు విశ్వాసులకు నిరంతరము తోడు నీడై కాచి కాపాడుకుంటారు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. షాలోమ్.